అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, అంటే వాళ్ళకి కథ రాసుకున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది, ఆ ట్రస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ట్రావెల్ చేస్తూ అంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక ట్రస్ట్ ఉంటుంది. బట్ మీరు ప్రొడ్యూస్ చేశారనంటే మీరు ఎందుకు మీ ముగ్గురు ఒకే ఫ్రెండ్స్ అయ్యారు? మేము ఫస్ట్ ప్రొడక్షన్ మంచి కథ ఎత్తాలి చూడాలి అని గౌరీష్ ఈ కథ చెప్పకముందు నేను గౌరీష్కి చాలా కథలు ఉంది. తను ఆల్రెడీ వేరే వేరే రైటర్స్ వస్తున్నారు, కథలు వింటున్నాడు. నాకు 4-5 స్క్రిప్ట్లు విన్నాక అదే కాదు సెట్ కావట్లేదు అంటే అప్పటికే దీపక్తో డిస్కషన్స్ అయిపోయినాయి. కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. లైక్ మాయన్న ఇలా ఉంది ఒక మంచి కథ, కానీ ఒకసారి అంటే నువ్వే కాల్ తీసుకో, నేను ఇన్వాల్వ్ అవును, తను వచ్చి తనకు చెప్తాడు, తనకు ఆ ఆప్షన్ ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే 2 daysలో చేసి చెప్పారండి. వాళ్ళు విన్నారు, ఎల్లుండి కల్లా జస్ట్ మనం చేసేద్దాం. అండ్ నాకు తెలిసింది స్టోరీ అట్లాంటిది. అంటే మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ సినిమా వస్తుంది బ్యానర్లోంచి అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ రావాలి. సో దానికోసమనే చూసాం. సో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనమాట. అంటే ఎలా పడితే అలా చేయాలని అనుకోలేదు. ఎవ్రీ డే ఆన్ సెట్ ఉంటాడు మాకన్నా ముందు. ఓకే, ప్రొడ్యూసర్ అంటే కొంచెం కష్టమే. లేదండి, అంటే ఎవ్రీ డే ఉన్నా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. హీ ఆల్వేస్ గివ్స్ వాల్యుబుల్ ఇన్పుట్స్. అంటే నువ్వు ఎప్పుడు దూరేసి ఎప్పుడు చేయరట్లా. హీ ఆల్వేస్ గివ్స్ వాల్యుబుల్ ఇన్పుట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఆయన సెట్కి రాకపోతే నేనే ఫోన్ ఇంకా ఎందుకు రాలేదు మీరు రండి, నాకు బోర్ కొడుతుంది. మాకు నిజం, ఇది నిజం. మీ టీం తెలిసిపోతున్నారు. బోర్ కొట్టేసేది. సో ఆయన లేకపోతే చాలా బోర్ కొట్టేసేది. అంటే ఇప్పుడు నాకు ఆయనకి ఏంటంటే ఇప్పుడు 40 days షూటింగ్లో గౌరీష్కో 20 days ఉంటుంది, రోషినికో 20 days ఉంటుంది షూటింగ్. మాకు ఫుల్ 40 days కదా. అంతే. సో కంప్లీట్ గా ఒక 40 days షూట్ చేశారా? హైదరాబాద్ లోనే చేశారా? కాశ్మీర్ లో కూడా చేశాం. వావ్. యా. ఓకే. 5 days కాశ్మీర్ కి. సో we shot a song and we shot 2 songs and 3 scenes in Kashmir. కాశ్మీర్లో. సో మీరు కాశ్మీర్ వరకు వెళ్ళారు అని అంటే ఏదో చూపించబోతున్నారని అయితే మాకు తెలుస్తుంది. అండ్ ఎందుకు సెకండ్ డేకి మీరు ఓకే చేసేసారు? మీకు ఏం నచ్చింది? చెప్పాలి అంటే అదే రోజు ఓకే చేశారు. మా దాకా రావడానికి 2 రోజులు పెట్టారు. ఓకే. సో దీపక్ గారు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశారు. ఆల్మోస్ట్ నైట్ 8 o'clock కదిలినాం. 8 నుంచి 11 వరకు నరేషన్ ఇచ్చారు దీపక్. ఓకే. అదే రోజు ఇంకా మంచి మెసేజ్ని మనం సినిమాతో బయటికి చూపించాలి అని డిసైడ్ అయ్యి వెంటనే ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 daysలోనే వెన్ ఆర్ వి గోయింగ్ టు స్టార్ట్ ద మూవీ అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. గుడ్. అండ్ జనరల్గా ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, మీ ఓ కళ మూవీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. అన్ని డౌట్స్ అనుకుంటున్నాను కదా, హీరోగా టచ్ పడుతున్నప్పుడు ఏం పెడుతున్నారు అంటే మీరు ఏ డౌట్ అడిగినా కానీ స్టోరీ రివీల్ చేసేది మాత్రం మేము చెప్పాం. వద్దు చెప్పొద్దు, ఎందుకంటే మేము కూడా ఆ క్యూరియాసిటీతోనే చూడాలి కదా. అయితే ఇంత మంచి సబ్జెక్ట్, ఇంత కష్టపడ్డారు, సో తెలిసిపోతున్నారు, అంటే తెలిసిపోతుంది మన ఐస్ చెప్పేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎందుకు ఓటీటీకి వెళ్ళాలనుకున్నారు? సో నేను ఈ స్టోరీ రాసుకున్నప్పుడే నేను ఓటీటీ కోసం రాసుకున్నానండి. అదే ఐ వాజ్ వెరీ క్లియర్. సో నాకు మధ్యలో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నాకు మహేష్ అన్నకి పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఒక 1 week పాటు. ఆయన ఫస్ట్ కాపీ చూసేసి థియేటర్ అన్నాడు, నేను వద్దన్నాను. లేదు థియేటర్ అన్నాడు, నేను వద్దన్నాను. సో నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇది ఓటీటీకే చేద్దాం. బికాజ్ అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓటీటీ అండ్ థియేటర్ మూవీ అండి. బట్ నాకేంటంటే ఇట్స్ అ వెరీ కూల్ ప్లెజెంట్ మూవీ. It's a very soft movie. It's a very light-hearted movie. I want everyone in the family to sit and watch together. So నాకు అది చాలా ఇంపార్టెంట్. It's a 2 hours movie, straight 2 hours movie. సో దర్ ఇస్ అంటే మా ఫైట్స్ లేవు, ఏం లేవు, మాస్ సాంగ్స్ ఉండవు. ఇట్స్ వెరీ స్టోరీ ఓరియంటెడ్. సో అలాంటి సినిమాలు లైక్ సడన్గా గుర్తొచ్చింది పెళ్లి చూపులు మనం చూసాము. సాఫ్ట్ మూవీ అది, పెద్దగా సాంగ్స్ కూడా మనం చూడము, అంటే కథ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీ మూవీ గురించి కూడా మీరు అదే చెప్తున్నారు, రైట్? సో ఆయనతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకు ఓటీటీ లేదండి,
ఇప్పుడు ఓటీటీ ఉంది. నౌ దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ ఆడియన్స్. అప్పుడు ఆప్షన్ లేదు. అప్పుడు ఆప్షన్ లేదు. నౌ దెర్ ఇస్ అన్ ఆప్షన్. వెన్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్స్ ద కంఫర్ట్. మా ప్రొడ్యూసర్ కన్నా యాక్టర్స్ కన్నా మాకు థియేటర్లో హోర్డింగ్ పడిపోయి వెళ్ళి చూడాలని ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్స్ బికమ్ సో ఈజీ. మీకు ఫోన్లోని బోర్ కొట్టినా ఒక బ్రేక్ తీసుకుంటే ఓపెన్ చేసి చూడొచ్చు, లేదా ఇంట్లో బోర్ కొడుతున్నా ఫ్లిప్ చేస్తే ఏదో సినిమా అది సజెషన్ వచ్చినా లేకపోతే మెసేజ్ వచ్చినా చూసేయచ్చు. సో ఇలాగ రీచ్ మాకు ఇంకా బాగుంటుంది కదా ఈ సినిమాకి అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ షూర్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు సీ ఇట్. Yeah, and because when we were doing some screenings and all, I've seen a lot of people coming back asking, even మాకు నేను సెన్సర్ చేస్తున్నప్పుడు సెన్సర్ మొత్తం యూ వచ్చిందండి. క్లీన్ యూ అంటే ఈవెన్ చిల్డ్రన్ కెన్ వాచ్ ద మూవీ. యూ బై ఏ కూడా రాలేదు, జస్ట్ యూ. సో సెన్సర్ చేసిన లేడీ కూడా చెప్పారు, ఫస్ట్ మూవీ నీకు యూ వచ్చింది అండ్ యూ హ్యావ్ అ బ్రిలియంట్ మెసేజ్ డ్యూరింగ్ ది ఎండ్. It's very nice. And she followed up with me so many times, when is the movie releasing, I want to show it to my husband and my daughter. So heart touching anamata. Yeah, I felt very happy. I felt very happy. So Roshni 20 days work చేశారు కదా మీరు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. With the team also. Plus మొదటి సినిమా, so I got to learn about the language, the tradition, the culture. I've never been to South India before. So through this movie only I came to Hyderabad. I got to know about everything. And they are very professional. Did you taste that Hyderabadi biryani? Yes. I love it. తెలుగు చదవటం నేర్చేసుకుందండి ఈ గ్యాప్లో. చదువుతుంది కానీ అర్థం కాదు, కానీ చదువుతారు. ఓకే, ఇప్పుడు మాట్లాడేది కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు సినిమా పేరు చూస్తే సినిమా చాలా క్యూట్ స్మైల్ ఎంత బాగుందో. ఓకే, సో ఒక 5 to 10 minutes ఉంటేనే మాకే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే సో 40 days ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశారు. చాలా ఎంజాయ్ చేశాం. యా, ఇట్ వాజ్ మాకు సెట్ మీద గొడవలైనా నవ్వులైనా అన్నీ అక్కడే. ఓకే, రైట్. అంటే ఇప్పుడు పంజాబ్ ఆర్ ముంబై నుంచి వచ్చారు. ఈ కథకి రోషిని యాప్ట్ అవుతుందని ఎందుకు అనిపించింది మీకు? అంటే అప్పుడు మా ప్రొఫైల్ చూడలేదని చెప్పాలి. ఒక్కొక్కసారి మన ఇంట్యూషన్ చెప్పేస్తుంది కదా. కాదు, నేను ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా లేదా అనుకుంటున్నాను. షీ కెన్ అండర్స్టాండ్. నేను అన్నాను ఎందుకు రోషిని అని అనుకున్నారు అని అంటే మీరు ఏదో చెప్తే మీరు మా ప్రొఫైల్ చూడలేదా అన్నాను. ఇట్లా వెంటనే గుడ్ సారీ. ఒకసారి మన ఇంట్యూషన్ చెప్తుందండి. సో అండ్ లక్కీలీ my intuition was right. So I don't think anyone could have played better than Roshni. Yeah, great compliment, right? So first debut movie tone oka director atla chepparu ante she has done a lot of work before andi. And Telugulo debut కానీ హిందీలో పంజాబీలో she has done a lot of brilliant work. So ante the way of her preparation will only tell. Like she is not a debutant, she is very experienced actor. So